ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు. 2 రోజుల పాటు ఆయన హస్తినాలో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్తారు. 16, 17న అక్కడే ఉంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురిని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించిన వివిధ అంశాల అమలుకు కార్యాచరణలపై కేంద్ర పెద్దలతో చర్చిస్తారని తెలుస్తుంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండటంతో 16న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో అందుబాటులో ఉండరని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. వాస్తవానికి చంద్రబాబు శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. కానీ షెడ్యూల్ మార్పు వల్ల శుక్రవారం వెళ్తారని ముందు ప్రకటించారు. అయితే శుక్రవారం కూడా బిజీ షెడ్యూల్ ఢిల్లీ పర్యటన కారణంగా వాయిదా వేశారు. చంద్రబాబు బదులు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వినతులు స్వీకరించనున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలు, నూతన పీసీసీ అధ్యక్షుడు ఎంపిక, కేబినెట్ లో కొత్త వారికి చోటు కల్పించడం సహా ఇతర అంశాలపై చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు మరికొన్ని కీలకమైన భేటీలు జరగనున్నాయి. రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ సీఈఓ యంగ్ లియాతో ఢిల్లీలో సమావేశం అవుతారు. ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియాతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనుందని తెలుస్తుంది. ఈ భేటీలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ కార్యదర్శి జయస్ రంజన్, ఇతర తదితరులు పాల్గొంటారు.